హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. ఈరోజు 2024కి ఆఖరి రోజు డిసెంబర్ 31. రేపైతే కొత్త సంవత్సరం అయితే రాబోతుంది. 2025 జనవరి 1వ తారీఖు. అంటే నెల 1వ తారీఖు అయిందంటే ప్రతి ఇంటికి వికలాంగులకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, ఇటువంటి వారికి అయితే పెన్షన్ అనేది అయితే అందజేసే కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే రేపు వాళ్ళకి ఒక పండుగ లాంటిది. జనవరి 1 ఒక కొత్త సంవత్సరం వస్తుందంటే ఒక కొత్త పండుగ వచ్చినట్టు అనమాట. అందుకని చెప్పి రేపు ఆ పండుగలో భాగంగా పెన్షన్ పంపించడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ముందే ఈ రోజే డిసెంబర్ 31వ తారీఖు ఉదయం నుంచే స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ అయితే ఈరోజు ఉదయం చీకటి నుంచే స్టార్ట్ చేశారు. ఇప్పటికే దాదాపు 83% పింఛన్దారులకైతే పెన్షన్ అందించేసింది. అండ్ అదేవిధంగా జియో ట్యాగింగ్ అనేది అయితే యూజ్ చేస్తున్నారు. ఈ పెన్షన్ వచ్చేసి వాళ్ళు ఇంటి దగ్గర ఇస్తున్నారా, ఎక్కడ ఇస్తున్నారా అని చెప్పేసి ఈ ట్యాగ్ లో అయితే నోట్ అవుతుంది. ఈ జియో ట్యాగ్ సిస్టమ్ ద్వారా అధికారులు అయితే తెలుసుకుంటున్నారు ఎక్కడ ఇస్తున్నారు మీకు పెన్షన్ అని చెప్పి. ఒకసారి మనం గమనించవచ్చు, 63,77,943 మందికి పెన్షన్లు పంపిణీ ఈ రోజు అనమాట. దాదాపుగా 2,717 కోట్లు అయితే ప్రభుత్వం అయితే ఈ పెన్షన్ కోసం అని చెప్పి వెచ్చిస్తుంది. ఇక్కడ 2025 కొత్త సంవత్సరం నేపథ్యంలో 31వ తేదీనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు. ఈ రోజు సంవత్సరం ఈ 2024కి ఇదే ఎండింగ్ కాబట్టి ఇంకా ఈ రోజు వీళ్ళకైతే పెన్షన్ ఇస్తే రేపు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అవసరాల నిమిత్తం ఏమైనా కొనుక్కుంటారు. ఈ పెన్షన్ రేపు కొత్త సంవత్సరం కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందే 1వ తారీఖు ఇవ్వాల్సిన ఈ పెన్షన్ ని ముందే ఈ లబ్ధిదారులకైతే వెంటనే చేకూర్చడం జరిగింది. అంటే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇందులో పాల్గొన్నారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు అయితే పల్నాడు జిల్లా యలమందలో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు శారమ్మ ఇంటికి వెళ్లి పెన్షన్ నగదు అందజేసి ఆమె కుటుంబం కష్టాలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు శారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ₹1,00,000 రుణం ఇప్పించాలని శారమ్మ కుమార్తె నీట్ కోచింగ్ కు ఇప్పించాలని చెప్పి అధికారుల నుంచి సూచించారు. అండ్ అదేవిధంగా పెన్షన్ పంపించడమే కాదు, పెన్షన్ అందజేసే కార్యక్రమం మాత్రమే కాదు, వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు ఏదైనా అవసరాలు ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళకి ఆ అవసరాలతో వెంటనే అధికారులకు అయితే చెప్పి వాళ్ళ అవసరాలు అయితే తీరుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒక హ్యాట్సాప్ అయితే చెప్పాలి. అండ్ అదేవిధంగా చూసుకోవచ్చు, మనం యలమందల్లో పింఛన్ లబ్ధిదారు 7 ఇంటికి వెళ్ళి సీఎం దీపం పథకం గురించి ఆరా తీశాడు. దీపం పథకం మీ గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా లేదా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ రాకముందు ఏవైతే చెప్పారో పథకాల గురించి అవి మీకు అందుతున్నాయా లేదా అని కూడా అక్కడ లబ్ధిదారులను అయితే అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. 7 కుటుంబ పరిస్థితులు తెలుసుకొని అతను దుకాణం పెట్టుకునేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా ₹5,00,000 అయితే మంజూరు చేయాలని చెప్పి వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులకు అయితే చెప్పారు. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, కేవలం ఇంటి వరకు వెళ్ళి పెన్షన్ ఇవ్వడమే కాదు, మామూలుగా జనవరి 1వ తారీఖు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ని డిసెంబర్ 31వ తారీఖే ఇచ్చేస్తున్నారు. కొంచెం ఎర్లీగా ఇస్తున్నారు, ఏదైనా అవసరాలకి వాళ్ళకి కొనుక్కోవడానికి ఉంటాయని. అండ్ అదేవిధంగా ఎవరెవరైతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పెన్షన్ అయితే ఇస్తున్నారో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కూడా అడిగి తెలుసుకొని వెంటనే అధికారులతో చెప్పి ఏ కార్పొరేషన్ సంబంధించి ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ సంబంధించితే ఎస్సీ కార్పొరేషన్ నుంచి, బీసీ కార్పొరేషన్ చేస్తే బీసీ కార్పొరేషన్ ఇలా వాళ్ళకి ఏదన్నా అవసరాల కోసం ఏదైనా డబ్బులు కావాలన్నా, ఇల్లు కట్టుకోవడానికి కానివ్వండి, ఏదైనా షాప్ పెట్టుకోవడానికి కానివ్వండి, ఇటువంటి వాటికి డబ్బులు కావాలన్నా ఆ కార్పొరేషన్ నుంచి అయితే డబ్బులు వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి అయితే అధికారులకు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అని చూశారు కదండి, దాదాపు 63,77,943 మందికి, అందులో 80% మందికి ఇప్పటికి 11:30, 12:30, 1 సమయం లోపే అయిపోయింది. ఇంకో గంటలో ఈ మిగిలిన వాళ్ళందరికీ అయితే ఈ పెన్షన్ అయితే చేరుతుంది అనమాట. ఇది ఒక హిస్టరీ అని చెప్పొచ్చు. ఒక రోజు ముందే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. అండ్ అదేవిధంగా రేపు న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఈ రోజుకి ముందు చూపుతో వీళ్ళంత తొందరగా అయితే వెంటనే ప్రతి ఇంటికి అయితే పెన్షన్ అయితే వెళ్ళి చేరడం అనేది కొంచెం ఆశ్చర్యకరం అని చెప్పొచ్చు.